ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా మందికి రిలేటెడ్ గా అనిపించవచ్చు, చాలా మంది కూడా స్పందించే అవకాశం ఉంది. అందరికీ ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక కండిషన్ లో ఒక కేసు చెప్తాను మీకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు, బాగున్నారు. సో ఈ అమ్మాయి చీట్ చేసిందని అతను ఏదో ఫీల్ అయ్యాడు, మొత్తానికి ఏదో ఎంక్వైరీ చేసుకున్నాడు, అవి చేసుకున్నాడు. ఓవరాల్ గా వచ్చేసరికి ఆ అమ్మాయి నిజంగానే చీట్ చేసిందని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆ ఇద్దరి కండిషన్ లో ఆ అమ్మాయి ఏమో అబ్బాయిని వద్దనుకుంటుంది, అబ్బాయి ఏమో అమ్మాయిని కావాలనుకుంటున్నాడు. దీనికి మేము ఏం చెప్తామంటే బ్రేకప్ కౌన్సిలింగ్ అని ఒక కౌన్సిలింగ్ చేస్తాం. బ్రేకప్ అనేది ఒకటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ డైవర్స్ కౌన్సిలింగ్, డైవర్స్ అయిన తర్వాత కూడా ఎలా బతకాలని డైవర్స్ కౌన్సిలింగ్ కూడా ఉంటాయి వీటికి. ఒక విషయం ఎవరైనా సరే నన్ను చీట్ చేస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేసి కొత్త జీవితంలోకి వెళ్ళకపోతే అతను మెంటల్లీ ఇల్ పర్సన్ అని అర్థం. ఆ వ్యక్తి తను మెంటల్ ఇల్ అని ఒప్పుకోడు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మరొకటి కానీ ఇన్వాల్వ్ చేసుకుని కౌన్సిలింగ్స్ థెరపీస్ ఇచ్చుకోవాలి ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే విక్టిమైజేషన్ అంటారు. నీ వల్ల ఎలాగని చెప్పేసి నేరం నాది కదా ఆకలిదాన్ని ఇంకొకరి మీదకి నెట్టేస్తుంటారు వీళ్ళు. 4,000 వెనక్కి చూపిస్తుంటే 1,000 ముందు చూపిస్తాయి. ఈ విక్టిమైజేషన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ డార్క్ సైకాలజీ. ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది విషయం ఇదే. ఎందుకంటే తప్పు ఎవరి వైపు అన్నా ఉండదు, ఇద్దరి వైపు ఉండని, కానీ డామినేట్ చేసేవాళ్ళు నీదే తప్పు అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో విక్టిమైజేషన్ అనేది ఒక పార్ట్. డార్క్ సైకాలజీలో గ్యాస్ లైటింగ్ ఒకటి, విక్టిమైజేషన్ ఒకటి, మ్యానిపులేషన్ ఒకటి, ఇవన్నీ కూడా ఒక 8 రకాల పద్ధతులు ఉంటాయి. ఏదో పద్ధతిలో ఫైనల్గా తిరిగి చేతిలోకి రిమోట్ తెచ్చుకోవాలి అంతే. ఓకే డన్. దట్స్ ఆల్. దానికోసం ట్రై చేస్తారు వాళ్ళు. అబద్ధాలు చెప్తారు, వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పి మనం చెడాన్ని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. అది ఇప్పుడు ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో ఏ వ్యక్తి అయినా సరే ఫోన్లు చెక్ చేయడం కానీ, ఫోన్లో ఏముందో మెసేజ్ చేయడం కానీ ఇట్ ఇస్ అన్డెమోక్రటిక్. భార్య ఫోన్ కూడా భర్త చూడకూడదు, భర్త ఫోన్ కూడా భార్య చూడకూడదు. ప్రేమగా ఉన్నప్పుడు చూసుకో అని ఇవ్వడానికి అనుమానంతో చూస్తే ఇట్ ఇస్ ఇల్లీగల్. ఈనాడు కేసీఆర్ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు చాలా మంది మీద IAS IPS వాళ్ళ జగన్, ఎన్టీ రామ, చంద్రబాబు వీళ్ళందరి మీద కూడా యాక్ట్ చేసిందని చెప్పినప్పుడు అది 14 సంవత్సరాలు జైలు శిక్ష. అది ఎవరైనా సరే ఒకరు తెలియకుండా సమాచారం తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్. అది అసలు బెయిల్ కూడా ఎవరు అటువంటి వాళ్ళకి. రెండోది ఉమెన్ కానీ థ్రెట్ చేస్తే అది నిర్భయ కేసు ప్రకారం దానికి కూడా బెయిల్ రాదు. మూడోది వాళ్ళకి వీళ్ళకి మన కొంచెం బ్యాడ్గా చెప్తే దట్ ఆల్సో ఇది నేను చచ్చిపోతాను బెదిరిస్తుంది. ఇలాగ 8-9 రకాల సెక్షన్స్ ప్రకారం వాళ్ళు శిక్ష అర్హులు. అది అంతే. అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉంటే ఏ కుక్క వెనకాల మరగదు, మొరిగినా సరే చట్టం ఉంది దాన్ని తాట తీయడానికి. ఓకే, అది అంతేగాని భయపడిపోయి భయపడడం అంటే ఏం మీనింగ్ ప్లాన్ చేసుకోవడం వాళ్ళ ఉచ్చులోకి వీళ్ళు వెళ్ళిపోవడం అట్లాంటివి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అదే డార్క్ సైకాలజీ అంటే అదేమ్మా. వాళ్ళ ఉచ్చులో రప్పించుకోవడం కోసం ఈ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తారా? ఇదంతా డ్రామా అమ్మ. అది ఓకే, మైండ్ మ్యాజిక్, మైండ్ డ్రామా, గేమ్స్ పీపుల్ ప్లే అని ఎరిక్ బెన్ అనే బుక్ రాశాడు. ఈ కండిషన్ ఉన్న ఇద్దరు మీ దగ్గరకు వచ్చారు. సో ఆ అబ్బాయి లేక అమ్మాయి తను కావాలంటుంది, ఒకళ్ళు వద్దంటున్నారు. అట్లాంటప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎలా ట్రీట్ చేస్తారు డిపెండ్ అపాన్ గ్రూప్గానే మాట్లాడతాం, ఇండివిజువల్గా మాట్లాడతాం. దాని యొక్క సిచ్యువేషన్ బట్టి ఎనాలిసిస్లు చేస్తాం. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఎనాలిసిస్లో. మీరు ఎనాలిసిస్ చేయించారు వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఆన్సర్లు మీకు తెలియదు. ఆ షీట్లు మళ్ళీ నాకు వస్తాయి. వాళ్ళ పాయింట్ల మీద ఆధారపడి వాళ్ళకి ఏం చెప్తామంటే దీస్ ఆర్ పాయింట్స్ ఆర్ దర్. సో నీకున్న ప్రాబ్లం ఏది అంటే నువ్వు ఒకరు పదే కోరుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఉప్పు తీసుకెళ్ళి ఒక కప్పు నీటిలో వేసాం, తాగలమా? అంటే నీరు ప్రభావాన్ని ఉప్పు చేసింది, ఎందుకంటే కప్పు కాబట్టి. ఆ ఉప్పు తీసుకెళ్ళి కృష్ణానదిలో వేసాం అమ్మ, విజయవాడ అమరావతి వెళ్ళి. ఆ ఉప్పు అన్న ప్రభావం చూపుతా. అంటే నువ్వు ఇంట్రోవర్ట్వి, ఒకరే తోటి నీ స్నేహం ఉంది. నీ ప్రాబ్లం లవ్ కాదు, ఇట్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్. నువ్వు లవ్ అనుకుంటున్నావు కాదు అది. అటువంటి అమ్మాయిలు కానీ అటువంటి అబ్బాయిలు కానీ ఒక 100 మందితో ఫ్రెండ్షిప్ చేయి. ఓకే, ఇది డైల్యూట్ అయిపోతుంది ఎమోషన్. ఇట్స్ నాట్ ఎమోషనల్ డిపెండెన్సీ. ఎమోషనల్ డిపెండెన్సీ ఇట్స్ నాట్ లవ్.
తను ఒంటరి వాళ్ళకి ఇంట్రోవర్ట్కి ఎవరైనా అవకాశం దొరికేటప్పటికి ఏమవుతుందంటే అదే ప్రపంచంలో ఓల్ పిక్చర్లో చూస్తుంటారు. వాళ్ళకి ఏదో వాళ్ళు వేరే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడం అనేది అబ్నార్మల్. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే చైల్డ్హుడ్ నుంచి మేము హిస్టరీ తీసుకుంటాం, ఏదో ట్రామా జరిగే ఉంటుంది, ఆ ట్రామా వాళ్ళకి తెలియదు, మేము బయటికి లాగుతాం, దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తాం. ఇది ఆడు పేషెంటు నేను డాక్టర్ అన్నట్టు ఉండదు, ఆడుతూ పాడుతూ జోకులు వేస్తూ హిప్నాస్లో పంపుతూ కౌన్సిలింగ్ చేస్తూ థెరపీ చేస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ మళ్ళీ వీళ్ళ మీద వాడి తట్టం చేయడం, వాడి మీద వీడి తట్టం చేయడం ఏముండవు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడే పరిస్థితి వస్తుంది అమ్మాయిల విషయంలో పర్టికులర్ గా, ఎందుకంటే వాళ్ళు ఏ టెండెన్సీతో వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అబ్బాయిల యొక్క సైకాలజీ ఎలా ఉంది? ఇప్పుడు నాకు 3 రోజుల క్రితం కన్సల్టేషన్ అయింది, సండే. ఓ ఫార్మాలో అతను సైంటిస్టు, 35-36 ఏళ్ళు వచ్చింది. ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగాం. 89లోనో ఎప్పుడు పుట్టాడట. ఎందుకు చేసుకోలేదని అడిగితే మా ఫ్రెండ్స్ అందరూ ఏం జరుగుతుందో చూసారండి, నువ్వు పెళ్లి చేసుకున్నా సరే మీ ఆవిడ నేను కాపురం చేయదు, నీ ఏదో విధంగా రక్కట్టదని. పెళ్లి కాకుండా ఉంటే మోడీలాగా ఉంటే ఆడి పదం ఉంది బాబు, నీకేం ఉండదు. పెళ్లి కాకుండా ఉంటే మానసిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్లో జాయిన్ అవ్వలేదు, సండే కన్సల్టేషన్ ఉంది, ఐ థింక్ సాటర్డే కానీ సండే కానీ ట్రీట్మెంట్లో జాయిన్ అయిపోతాడు. అతను బోల్డ్ సైకలాజికల్ ప్రాబ్లమ్తో ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. అంటే ఇప్పుడు జరుగుతున్న న్యూస్ కూడా అలానే ఉంది కదా. ఇప్పుడు నాకు ఎన్టీవీ వాళ్ళు ఎక్కువ ఇదే టాపిక్ మీద చూస్తారు, పిల్లలు మొగ్గులు మర్డర్ చేయడం. అది ఎందుకంటే ఎంతకాలం నుంచి అణిగి మణిగి అనుకున్నాడు, హీరో వర్షిప్లో ఫీల్ అవుతున్నారు లేడీస్. ఇంతకాలం జెంట్స్ చేశారు పిల్లల్ని, రివర్స్ అయింది ఇప్పుడు. రివర్స్ అయింది. ఏమైనా సరే బ్రెయిన్లో 2 ఉంటాయి, ఒకటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని, రెండోది ఆమ్లిగాడి అని. అమ్మాయిలు అడ్జస్ట్ అవడానికి ఇష్టపడట్లేదు. అదే చెప్తున్నాను. ఆమ్లిగాడి ఏం చేస్తుందంటే టెన్షన్ వస్తే భయపడు, ఆందోళన వస్తే ఆందోళన పడు, ఆనందం వస్తే ఆనందపడు అని చెప్పేసి ఎప్పుడు కూడా టెన్షన్ పడడం, భయపడడం జంతు ప్రవృత్తితో ఉంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే ఏది మంచిది ఏది కాదు ఫిల్టర్ చేసి మంచిదైతే చేయమంటుంది. దీని డామినేషన్ తగ్గిపోయి దీని డామినేషన్ పెరిగింది అనుకోండి, కక్ష సాధింపు, భయం, దుఃఖం, చచ్చిపోవాలని పెంచడం, చంపేయాలని పెంచడం, వేసేయండి ఇవన్నీ థాట్స్ వస్తాయి. ఎందుకంటే హైపోథాలమస్ అనేది లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, అది కంట్రోల్ చేయలేయి ఎమోషన్స్ని. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే వీడు ఎమోషన్కి అనుగుణంగానే వెళ్ళిపోతాడు. ఈ ప్లస్ మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ అంటే ప్రతి ఎమోషన్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ప్లస్ మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. సో నీకు దుఃఖం, బాధ, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అది సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఎదురైనా పడ్డం కూడా కావచ్చు. ఆ తర్వాత 14 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు శిక్ష అనిపిస్తూ బాధపడుతూ కూర్చుంటారు. అప్పుడు మళ్ళీ జైల్లోకి మమ్మల్ని పిలుస్తున్నారు అక్కడ క్లాసులు చెప్పించడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి. ఇప్పుడు జైల్లోనే ఎక్కువ కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. డాక్టర్ గారు, పేరెంట్స్ కి చెప్పలేనంత భయంలో ఉన్నప్పుడు హస్బెండ్ అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ ని చంపేంత ధైర్యం ఎందుకు వస్తుంది? ధైర్యం కాదమ్మా, అది అస్సలు ధైర్యం కాదు, అది ఇట్స్ ఎమోషన్. వాళ్ళ పేరెంట్స్ చెప్తే పరుగు పోతుందని ఏదో విధంగా వీళ్ళు అనుకున్నది మాటతోటి వాళ్ళని సప్రెస్ చేసేస్తారు. వీళ్ళు అలా అనుకోరు కదా, ఒక ఎమోషన్ వచ్చి తాగాలంటే తాగెత్తాడు అంతే. ర్యాష్గా డ్రైవ్ చేయడం, నా కర్మ అని కొట్టుకోవడం, ఎవ్రీథింగ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఇంక ప్రపంచంలో ఏది వాడికి డిస్క్రిమినేషన్ రాదు, మంచి చెడు విచక్షణ రాదు. అంచేత ఆడ ఎమోషన్కి అనుగుణంగా ఫాలో అవుతాడు. యాంగ్జైటీ అనేది అదే ఆమ్లిగాడి అనేది మనల్ని ఎదవేషాలు వేయించినట్టు, ఆనందపడేటట్టు, పిచ్చేతనం అనేటట్టు, భయపడమన్నట్టు, టెన్షన్ పడమన్నట్టు ఏదోటి నెగిటివ్గా చెప్తుంటుంది అనమాట. దాన్ని స్పందించే గుణం పోవాలంటే హిప్నోస్లోకి వెళ్ళడం, మెయింటైన్ చేసుకోవడం, సాత్విక ఆహారం తినడం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం, మంచి పుస్తకాలు చేయడం చేస్తే కొన్నాళ్ళుగా డెవలప్, లేదా మేము 15 రోజుల్లో డెవలప్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.